స్కూల్స్ని డెవలప్ చేయనటువంటి పరిస్థితి, వసతులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మింగా మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నడట మీలాంటోడు వెనకటికొకడు. మింగనికి మెతుకు లేదు, అక్కడ స్కూళ్ళల్లో వసతులు లేవు, కానీ మేము డిజిటలైజ్డ్ చదువులు అని చెప్తాం రా నాయన. మీకు బోర్డులు కనబడతాయి, స్క్రీన్లు కనబడతాయి, ఇవన్నీ కూడా కనబడతాయి, కానీ అందులో చదువు చెప్పడానికి మాత్రం టీచర్లు ఉండరు, రిక్రూట్మెంట్స్ ఉండవు, సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఎవ్వరు కూడా ఆడ ఉండరు. అంతే కదా సార్ మీరు చెప్పేది? అంతకుమించి ఇంకేమైనా చెప్తారా మీరు? మింగా మెతుకు లేదు మీసాలకి సంపెంగను ఉన్న, మీసాలకి సంపెంగను అంటే ఏందిగా ఇక్కడ ఈ భాషలో చెప్పాలంటే? డిజిటలైజ్డ్ స్క్రీన్స్, అప్డేటెడ్ వర్షన్ 5.0, తెలంగాణ గవర్నమెంట్ 6.0, రోబోటిక్ వ్యవస్థ, ఏఐ టెక్నాలజీ. నా ముఖంలో ఏఐ టెక్నాలజీ. అక్కడ ముందు మా విద్యార్థులకు చదువుకోనికి చక్కగా టీచర్లను పెట్టండి, రిక్రూట్ చేసుకోండి. మ్యాథ్స్లో లేరు, సైన్స్లో లేరు, సోషల్లో లేరు. ఎన్ని రిక్రూట్మెంట్స్ ఉన్నాయి అక్కడ? మా గ్రూప్ వాళ్ళ పరిస్థితి అయితే రోడ్డు మీదకి బజారుకి ఇడ్చిడ్రు మా గ్రూపు నిరుద్యోగులను. చిన్నప్పుడు మీరు అందరు తెలుగులు చదువుకోలే, వీళ్ళు మాత్రం తెలుగులలో ఎగ్జామ్ రాయదు, తెలుగు మీడియం వాళ్ళకి మీరు ఏం చేయరు. మరి చెప్పండి, ఇక మీరు తెలంగాణలో తెలుగు మాట్లాడద్దురా నాయన, తెలుగు అసలు కూడా మాట్లాడద్దు అని చెప్పి ఏం పద్ధతో నాకైతే అర్థమవుతలేదు అసలు.